హలో అందరికీ. వెల్కమ్ టు మై ఛానల్. ఇట్లు శ్రావణి కళ్యాణ్. ఈరోజు నేను నా ఫ్రెండ్ కోసం గోల్డ్ షాపింగ్ చేయడానికొచ్చాను. సో, నా ఫ్రెండ్ అబ్రాడ్‌లో ఉంటది. అది బ్యాంగిల్స్ తీసుకోమనింది. సో, దానికోసం గోల్డ్ బ్యాంగిల్స్ సెలెక్ట్ చేయడానికి మా ఊర్లో ఉన్న నటరాజ్ జ్యువెలర్స్‌కొచ్చాను. సో, ఇది వన్ ఆఫ్ ద బిగ్ స్టోర్ మా ఊర్లో. ఇక్కడ హాయ్ చెప్తున్నారు చూడండి. హి ఈస్ ద మేనేజర్ ఆఫ్ ద స్టోర్. చాలా కూల్‌గా ఉంటారు. అన్నీ బాగా ఎక్స్‌ప్లెయిన్ చేస్తారు. ఏం డౌట్ ఇదంతా బ్యాంగిల్ సెక్షన్. ఈయన మాకన్ని బ్యాంగిల్స్ చూపిస్తూ ఉన్నారు. సో, మేము చూసిన బ్యాంగిల్స్ అన్నీ విత్ వెయిట్స్ నేను మీతో షేర్ చేసుకుంటాను. చూస్తూ ఉండండి. అండ్ మేమెళ్ళిన రోజైతే గోల్డ్ ప్రైజెస్ ఇలా ఉన్నాయి. అసలు ఇంత దారుణంగా పెరుగుతాయి అయితే అనుకోలేదు. బట్ టూ మచ్ అయిపోయాయి గోల్డ్ ప్రైజెస్ అన్నీ. సో, ఇక్కడ మాకు కావాల్సిన రిక్వైర్మెంట్స్ అన్నీ నేను ఆయనకి ఎక్స్‌ప్లెయిన్ చేస్తున్నాననమాట. సో, నా ఫ్రెండ్ రిక్వైర్మెంట్ ఏంటంటే సెట్ ఆఫ్ 2 బ్యాంగిల్స్ కావాలి. లైక్ కడా టైప్ బ్యాంగిల్స్ వస్తాయి కదా! ఆర్ బెంగాలీ టైప్ బ్యాంగిల్స్, బిగ్ సైజ్ బ్యాంగిల్స్. సో, అలాంటి టైప్ ఆఫ్ బ్యాంగిల్స్ కావాలి. ఆర్ స్క్రూ టైప్ కడా బ్యాంగిల్స్ అలా 2 బ్యాంగిల్స్ కావాలి. వెయిట్ అరౌండ్ 2 కలిపి ఒక 40, 45 గ్రామ్స్‌లో కావాలని చెప్తున్నాను. సో, ఆయన మాకున్న ఆప్షన్స్ అన్నీ చూపిస్తున్నారు. ఈ బ్యాంగిల్ చూపిచ్చారు. అంటే ఇందులో ఏంటంటే స్టోన్స్ అవేమి ఉండవు. లైక్ ప్యూర్ గోల్డ్ ఉంటుంది. అండ్ ఎనామిల్ పెయింట్ వస్తది. అలా చూపిచ్చారు. ఇది గూడా బ్యాంగిల్ వచ్చేసి అరౌండ్ 21 గ్రామ్స్ అలా పడింది. బట్ ఓల్డ్ మోడల్‌లా అనిపిచ్చింది. చూడ్డానికైతే బావుంది. ఓల్డ్ మోడల్‌లా అనిపిచ్చి పక్కన పెట్టాము. అండ్ ఈ బ్యాంగిల్స్ చూపిచ్చారు. ఇందులో నాకు ఫస్ట్ రోలో ఉన్నాయి కదా! అవి చాలా నచ్చాయి. ఫస్ట్ రోలో సెకండ్ వన్. అది నేను దూరం నుంచి చూసి రోడియం పాలిష్ ఏమో అని అలా అనుకున్నాను. బట్ కాదు. అదంతా సీజెడ్ అన్నమాట. సీజెడ్ స్టోన్స్. ఇది వెయిట్ కూడా చాలా రీజనబుల్ గానే ఉంది. లైక్ 12 గ్రామ్స్ సింగిల్ బ్యాంగిల్. బావుంది. నాకు నచ్చింది. ఇది నా ఫ్రెండ్‌కి చూపిచ్చాను. దానికి కూడా నచ్చింది. లైక్ ఫ్యాన్సీ ఆఫీస్ వేర్‌కి అట్లా బావుంటది. ఈ స్టోర్‌లో డైలీ వేర్ బ్యాంగిల్స్ కలెక్షన్ గూడా బావుంది. ఇప్పుడు నేను మీకు చూపిస్తున్నాను గదా! ఈ బ్యాంగిల్ వచ్చేసి 10 గ్రామ్స్. బావుంది. బట్ 10 గ్రామ్స్ కదా! కొంచెం డెలికేట్‌గా ఉంది. కావాలంటే లోపల ఒక డమ్మీ బ్యాంగిల్ కూడా వేసిస్తానన్నారు. అండ్ ఈ బ్యాంగిల్ వచ్చేసి 18 గ్రామ్స్ అలా పడింది. ఇది కూడా చూడ్డానికి బావుంది. లైక్ సాలిడ్‌గా ఉంది. ఇంకా నా ఫ్రెండ్‌కి వీడియో కాల్ చేసి మేము సెలెక్ట్ చేసుకున్న బ్యాంగిల్స్ ట్రై చేసి చూస్తున్నాము. నాకు ఇప్పుడు తీసిన బ్యాంగిల్ కూడా చాలా నచ్చింది. లైక్ ఇది కూడా స్క్రూ టైప్ బ్యాంగిల్ అన్నమాట. కోరల్స్ వస్తాయి మధ్యలో. ఈ బ్యాంగిల్ కూడా సింగిల్ బ్యాంగిల్ వచ్చి అరౌండ్ 20 గ్రామ్స్, 21 గ్రామ్స్ అలా పడింది. అది పెట్టుకున్న చాలా బావుంది. అండ్ ఈ బ్యాంగిల్ కూడా చాలా బావుంది. లైక్ డిఫరెంట్‌గా ఇది కూడా స్క్రూ టైప్ కడా బ్యాంగిల్ అన్నమాట. పైన 2 పీకాక్స్ ఒస్తాయి. లైక్ ఇంకా బ్యాంగిల్ అంతా ప్లెయిన్‌గా ఉంటుంది. చాలా బావుంది. ఇది బ్యాంగిల్ అరౌండ్ 19 గ్రామ్స్ అలా పడింది. ఇక్కడ మేము అదే డిస్కస్ చేసుకుంటున్నాము. ఈ 2 బ్యాంగిల్స్‌లో ఏ బ్యాంగిల్ తీసుకోవాలా అని. బట్ ఇక్కడొచ్చిందేంటంటే మేము సెలెక్ట్ చేసుకున్న 2 బ్యాంగిల్స్ వీళ్ళ దగ్గర 1 బ్యాంగిలే ఉంది. బట్ మాకైతేమో సెట్ ఆఫ్ బ్యాంగిల్స్ కావాలి. సో, ఇంక వీళ్ళేం చేశారంటే వాళ్ళ హెడ్ ఆఫీస్ తెనాలి ఇంకొక బ్రాంచ్ ఉంటది తెనాలిలో. సో, వాళ్ళకి కాల్ చేసి వాళ్ళ దగ్గరున్న కరెంట్ అవైలబుల్ ఉన్న బ్యాంగిల్స్ పిక్స్ అన్ని పెట్టిచ్చారు. బట్ మాకెందుకో ఈ పికాక్‌ది నచ్చింది. పికాక్ ప్యాటర్న్ ఎక్కడ రాలేదు. బాల్స్ టైప్ ఆఫ్ చూపిచ్చారు. అది మాకేమంత నచ్చలేదు. ఈ పికాక్‌దే చాలా బావుంది. అసలు మీకు దగ్గర నుంచి కూడా చూపిస్తా చూడండి. 2 పికాక్స్ వచ్చాయి. అసలు బ్యాంగిల్ అంతా కార్వింగ్ వచ్చేసేసి పెట్టుకున్నా చాలా బావుంది. ఇది ఇది ఇంక ఇదే ఫిక్స్ అనుకున్నాము. బట్ వాళ్ళ దగ్గరైతే అవైలబుల్ లేదు. సో, మేమేం చేసామంటే ఇంకా వాళ్ళు ఆప్షన్స్ చూస్తానన్నారు. సో, అది పక్కన పెట్టేసేసి మా కజిన్‌కి హారం కొనాలి అన్న ప్లాన్ ఉందన్నమాట. సో, హారం గూడా చూద్దాము ఒకసారి ఎటు వచ్చాం కదా! ఈలోపు వాళ్ళకి టైమ్ ఇచ్చినట్టుంటది. ఆ సిమిలర్ ప్యాటర్న్ ఉందేమో అని చెక్ చేయడానికి అని చెప్పి హారం చూద్దామని వచ్చాము. ఇది అంతా నెక్లెస్ సెక్షన్ అన్నమాట. ఇక్కడ మేమైతే ఏం ట్రై చేయలేదు. బికాజ్ ప్రెజెంట్ నెక్లెసెస్ అవి అంత రిక్వైర్మెంట్ లేవు. అందుకని ఏం ట్రై చేయలేదు. సో, మీకోసం జస్ట్ అలా చిన్న గ్లాన్స్ అలా తీసానంతే. అండ్ ఇప్పుడు నేను మీకు చూపించబోయే డిజైన్స్ ఆర్ చూపించిన బ్యాంగిల్స్ డిజైన్స్‌లో మీకు ఏ ప్యాటర్న్ అన్నా ఏదన్నా బ్యాంగిల్ నచ్చితే అది మీరు స్క్రీన్ షాట్ తీసుకొనొచ్చి ఇక్కడ చీరాల్లో ఉన్న నటరాజ్ బ్రాంచ్‌లో అడగొచ్చు. వాళ్ళ దగ్గర అవైలబుల్ ఉంటే మీరు తీసుకోవచ్చు. ఆర్ ఎల్స్ లేకపోతే వాళ్ళు ఆర్డర్ మీదన్నా తయారు చేసి ఇస్తారు. వేస్టేజ్ అది కూడా చాలా రీజనబుల్ గానే తీసుకున్నారు. నాట్ టూ మచ్.
సో, ఇదంతా హారాల సెక్షన్. చూస్తున్నాము మాకు కావాల్సిన ప్యాటర్న్స్‌లో హారాలున్నాయా అని. ఫైనల్లీ మా కజిన్‌కి కావాల్సిన ప్యాటర్న్స్‌లో హారాలు దొరికాయి. మాకు 2 హారాలు నచ్చాయి. అందులో ఒకటి మా కజిన్ ట్రై చేస్తుంది. ఇది అరౌండ్ 88 గ్రామ్స్ అలా పడింది. ఈ హారం నార్మల్ కాసు హారంకి కొంచెం యూనిక్‌గా ఉంది. దీనికి కాసు రూపంలో గజలక్ష్మి అమ్మవారి రూపు వచ్చింది. అండ్ కింద సీజెడ్ స్టోన్స్‌తో డిజైన్ వచ్చింది. ఈ టైప్ ఆఫ్ కాసు అయితే చాలా బావుంది. చాలా యూనిక్‌గా ఉంది. ఇది వన్ మోర్ హారం అన్నమాట. ఇది చాలా బావుంది. ఇది అరౌండ్ 65 గ్రామ్స్ ఉంది. దీనికి లక్ష్మీ అమ్మవారు వచ్చి కింద లక్ష్మీ కాసొచ్చింది. చాలా ఎలిగెంట్‌గా ఉంది పెట్టుకుంటే మాత్రం. అండ్ విక్టోరియన్‌లో కూడా కలెక్షన్ ఉంది అంటే చూస్తున్నాను. ఇది అరౌండ్ 57 గ్రామ్స్ అట్లా పడింది. అండ్ విక్టోరియన్‌లోనే నాకొక చోకర్ బా నచ్చింది. ఇది అరౌండ్ 57 గ్రామ్స్ ఉంది. ఇది నేను ట్రై చేశాను. ఇది లైక్ లెహెంగా, శారీస్ దేని మీదకైనా ఈజీగా సూట్ అయిపోయిద్దనమాట. చాలా బావుంది పెట్టుకుంటే. సో, ఈ హారం మాకు నచ్చింది. అందుకే ఒకసారి ఎస్టిమేషన్ వేపిస్తున్నాను. హారం అయితే బావుంది. జస్ట్ 65 గ్రామ్స్ అన్నమాట. ప్రైస్ విన్నాకే షాక్ అయ్యాం. జస్ట్ 8,20,000 అన్నమాట. అండ్ వీళ్ళ దగ్గర 2 టైప్స్ ఆఫ్ గోల్డ్ స్కీమ్స్ ఉన్నాయంట. మాకు ఎక్స్‌ప్లెయిన్ చేశారు. సో, అవి మీకోసం షేర్ చేస్తున్నాను. గోల్డ్ సేవింగ్ స్కీమ్ ఉందండి. ఇదొచ్చేసి 300 రోజులు. అంటే 10 మంత్స్. 10 మంత్స్‌లో ఎప్పుడైనా కట్టుకోవచ్చు. ఎంత అమౌంట్ అయినా కట్టుకోవచ్చు. అంటే మనం ఈరోజు ప్రారంభిస్తే ఈ రోజు నుంచి 300 రోజుల్లో ఎప్పుడైనా కట్టుకోవచ్చు. ఎన్ని పేమెంట్స్ అని అంటే పర్ డే కట్టుకుంటారు, పర్ మంత్ కట్టుకుంటారు, పర్ వీక్ కట్టుకుంటారు. మీ ఇష్టం అది. పేమెంట్ ఈ డేట్‌ని చేయాలి, ఈ టైం చేయాలనేది ఏమి ఉండదు. మీకు నచ్చిన టైంలో నచ్చినంత కట్టుకోవచ్చు. మినిమం 500 కానించి మ్యాక్సిమం 2 లక్షల లోపు కట్టుకోవచ్చు. 2 లక్షలు దాటినా కట్టుకోవచ్చు. చిన్న పాన్ కార్డ్ అనేది సబ్మిట్ చేస్తే సరిపోతుంది. ఇలా మీరు సేవ్ చేసి మీరు ఏ రోజు కడతారో ఆ రోజు రేట్ ప్రకారం గోల్డ్ అనేది సేవ్ చేసేస్తుంది. సేవ్ చేసిన గోల్డ్కి తరుగులో డైరెక్ట్గా 5% వస్తుంది. మజూరీ ఛార్జెస్ ఉండవు. మనకేమైనా గోల్డ్ సేవింగ్ స్కీమ్, ఇది వచ్చేసి ఫిక్స్డ్ స్కీమ్. ఓకే, ఇది వచ్చేసి మనం మంత్లీ స్కీమ్ అనమాట. మనం ఒక అమౌంట్ అనేది ఫిక్స్ చేసుకోవాలి. ప్రతి నెల 1000 అని, 2000 అని, 3000 అని, 5000 మన ఇష్టం. పేమెంట్ అనేది 25,000 అని, 50 లక్ష ఎంతైనా చేసుకోవచ్చు. కాకపోతే ఏది మనం ఫిక్స్ చేసుకుంటాం ఈ నెల, సపోజ్ 5,000 మనం ఫిక్స్ చేసుకుంటే ప్రతి నెల 5,000 చొప్పున 11 నెలలు కడతారు. 11 5,000 55,000 దీనికి సేవ్ చేస్తారు. గోల్డ్ కూడా దీనికి కూడా సేవ్ చేస్తారు. కాకపోతే సేవ్ చేసిన రేటుకి తరుగులో 50% వస్తుంది. లేదంటే బోనస్ ఒక నెల. మనకి ఏది బెనిఫిట్ అయితే కంపెనీ మనకు ఇస్తుంది. ఇదంతా సిల్వర్ సెక్షన్. సో, సిల్వర్ గూడా విపరీతంగా పెరిగిపోయింది. కాస్ట్ కేజీ వచ్చి 1,35,000 మేమెళ్ళిన రోజైతే. సో, ఇక్కడ నా కోసం మా మమ్మీ వాళ్ళు మెట్టెలు చూస్తున్నారు. బట్ నాకైతే డిజైన్స్ ఏం అంత అనిపిచ్చలేదు. అంటే నాకు కావాల్సిన ప్యాటర్న్స్‌లో అట్లేం లేవు. నార్మల్ ప్లెయిన్‌గా అలా ఉన్నాయి. సో, నేనైతే ఏం తీసుకోలేదు. అండ్ ఇక్కడ సిల్వర్ జ్యువెలరీ కూడా ఉంది. ఇదంతా సిల్వర్ జ్యువెలరీ అన్నమాట. నెక్స్ట్ ఇంకా మా పెద్దమ్మ గోల్డ్ రింగ్ తీసుకుంటానంటే అది చూద్దామని కూర్చున్నాము. లైక్ ఈ లక్ష్మీదేవి అమ్మవారొచ్చిన రింగ్ కావాలి. అందులో అన్ని మోడల్స్ ఇక్కడ లేవన్నమాట. ఉన్న వాటిలో చూస్తున్నాము. లైక్ ఆ లాస్ట్‌ది కొంచెం బానే ఉంది. చుట్టూరు స్టోన్స్ వచ్చి అది ట్రై చేశాను నేను. అది కూడా అరౌండ్ 4 గ్రామ్స్ అలా ఉంది. బట్ డైలీ వేర్‌కి గదా! అట్లా స్టోన్స్ అలా వచ్చింది తీసుకుంటే మళ్ళీ స్టోన్ పోతే వేస్ట్ అయిపోయిద్దని చెప్పి తీసుకోలేదు. అండ్ ఇది గూడా ఇంకొక ఫ్యాన్సీ రింగ్ అన్నమాట. అరౌండ్ 5 గ్రామ్స్ అలా పడింది. ఇది గూడా డైలీ వేర్‌కి సూట్ అవ్వదు కదా! జస్ట్ నాకు నచ్చింది కొంచెం డిఫరెంట్‌గా ఉందని ట్రై చేశాను. అండ్ రింగ్స్‌లో నాకొక రింగ్ కొంచెం డిఫరెంట్‌గా అట్లా అనిపిచ్చింది. అసలది ఎంత వెయిట్ ఉంటదో చూద్దామని తీసుకున్నాను. అది అరౌండ్ 5 గ్రామ్స్ అలా ఉంది. బట్ బావుంది ఫ్యాన్సీగా లైక్ శారీస్ మీదకి అలా పెట్టుకుంటే ఫ్యాన్సీ శారీస్ మీదకి అట్లా బావుంటది. అండ్ ఇంకా
మేమేం డిసైడ్ అయ్యామంటే సేమ్ అలాంటిదే ఆర్డర్ ఇచ్చేద్దామని డిసైడ్ అయ్యాము. ఇంకా 2 బ్యాంగిల్స్ ఆర్డర్ ఇద్దాం అనుకోని దానికి ఎస్టిమేషన్ చేయిచ్చాము. అసలు 2 బ్యాంగిల్స్ అరౌండ్ 5,00,000 అవుతున్నాయి. మామూలుగా లేదు గోల్డ్ ప్రైస్ అయితే. ఇంకా మేము ఆర్డర్ అడ్వాన్స్ ఇచ్చేసి వెయిట్ చేస్తున్నాము. డిఫరెంట్‌గా అనిపిచ్చింది. మీరెవరికన్నా కావాలంటే ఎళ్లి తీసుకోండి. ఇంకా ఆర్డర్ ఇచ్చాము. 25 డేస్ అలా పడుతుందన్నారు. సో, ఇంక మేము రింగ్ తీసుకోలేదు కదా! రింగ్ వేరే షాప్‌లో తీసుకుందామని వెళ్తున్నాము. షాపింగ్ చేసి చేసి అలసిపోయాము. సో, ముందు ఏదన్నా తిని తర్వాత షాపింగ్ చేద్దాము అని జెప్పి స్ట్రీట్ ఫుడ్ తినడానికెళ్తున్నాము. సో, మేమెప్పుడు బయటకొచ్చినా అసలు స్ట్రీట్ ఫుడ్‌లో పెరుగు పూరి తినందే వెళ్ళమనమాట. అంతిష్టం పెరుగు పూరి అంటే. అండ్ మోస్ట్‌లీ ఇక్కడ ఈ ప్లేస్‌లో ఈ అంకుల్ దగ్గర చాలా బావుంటది పెరుగు పూరి. మీరు ఎప్పుడన్నా వస్తే ట్రై చేయండి. ఈ ప్లేస్‌లో ఈ అంకుల్ దగ్గర చాలా బావుంటది. మీరు ఎప్పుడైనా ట్రై చేయండి. ఇంక తినేసి మేము వేరే జ్యువెల్లరీ షాప్‌కి వెళ్ళామనమాట. ఇది మా ఊర్లో గణేష్ జ్యువెలర్స్ అని ఉంటది. సో, ఇక్కడ గూడా బావుంటది. ఇక్కడ గూడా మేము రెగ్యులర్‌గా తీసుకుంటూ ఉంటాము. సో, కొన్ని డిఫరెంట్‌గా చైన్స్ వచ్చినియంటే చూస్తూ ఉన్నాము. ఇది జస్ట్ 4 గ్రామ్స్‌లోనే సింపుల్‌గా ఫ్యాన్సీ చైన్ అనమాట. బావుంది. లైక్ డ్రెసెస్ మీదకి, మన పేస్టల్ శారీస్ మీదకి కూడా బావుంటది. దానికి ఇయర్ రింగ్స్ కూడా చిన్నవి మ్యాచ్ చేయొచ్చు అని మేము మాట్లాడుకుంటూ ఉన్నాము. అండ్ ఇదొచ్చేసి ఇంకొకటనమాట. ఇది అరౌండ్ 6 గ్రామ్స్ అలా ఉంది. ఇది కూడా బావుంది. శారీస్ మీదకి బావుంటది. అండ్ ఇది 12 గ్రామ్స్ అలా చెప్పారు. ఇది కూడా రోడియం అండ్ రోజ్ గోల్డ్ పాలిష్‌లో వచ్చింది. బావుంది. అండ్ నాకు ఒక కంటె నచ్చింది. అది చూస్తున్నాననమాట. ఇది లైట్ వెయిట్‌లోనే ఉంది. అరౌండ్ 23 గ్రామ్స్ ఉందనమాట ఇది వెయిట్. బావుంది. కంటె కూడా చాలా బావుంది. ఇంకా మేము రింగ్స్ చూస్తున్నాము. కావాల్సిన రింగ్స్. ఈ రింగ్ బా నచ్చింది. మా పెద్దమ్మ పెట్టుకున్నారు కదా! ఆ రింగ్ బా నచ్చి అది వెయిట్ చేపిస్తే అరౌండ్ 4 గ్రామ్స్ అలా ఉంది. సో, ఇంకా ఆ రింగ్ తీసుకున్నాము. ఆ రింగ్ తీసుకొని ఇంకా ఒకేసారి నైట్ అయిపోయింది కదా! డిన్నర్ చేసేసి వెళ్దాం అని చెప్పి టెంప్టేషన్స్‌కి వెళ్ళాము. టెంప్టేషన్స్‌కి వెళ్ళి అక్కడ డిన్నర్ చేశామనమాట. ఫస్ట్ మేము మంచూరియా ఆర్డర్ ఇచ్చాము. అదైతే అసలు వెరీ సాల్టీగా ఉంది. ఇంకా అది క్యాన్సిల్ చేసేసి వేరేది ఆర్డర్ చేసుకొని తిని ఇంకా వెళ్ళిపోయాము ఇంటికి. సో, ఐ హోప్ యూ గైస్ లైక్ దిస్ వీడియో. సో, మేము ఆర్డర్ చేసిన బ్యాంగిల్స్ వచ్చాక కూడా ఐ విల్ మేక్ ఏ వీడియో ఫర్ దట్. ఆర్డర్ చేసినవి, చూసినవి సేమ్ వచ్చాయో లేదో. స్టే ట్యూన్డ్. బై.